డిమాండ్లు ఏం చేయబోతున్నారు విశాఖ అసలు ఎందుకని వీళ్ళు ఇప్పుడు వీళ్ళ అవసరం ఉన్నా కూడా ఎందుకు మౌనంగా వహిస్తున్నారు అనుకుంటున్నారు? ఈ స్టీల్ ప్లాంట్ కోసం గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కుదించేస్తున్నారు అనే టైంలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా యథాప్రకారం ప్లాన్ ప్రకారం కట్టాలన్న అప్పుడున్న నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ గారు వీళ్ళంతా ఎంతో కష్టపడి ఎంతోమంది జీవితాలు ఆ దారిపోసి ఈ స్టీల్ ప్లాంట్ ఇవాళ మనకి ఆంధ్రాకి మన జిల్లాకి తెస్తే ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకున్న అధికారం ఏంటో నాకు అయితే కాదు. దీనికోసం ఎంతెంతో నాయకులు అందరూ కూడా పోరాటం ఆడితే కానీ స్టీల్ ప్లాంట్ ఈ వైజాగ్ రాలేదు. అలా ఎంతోమంది రైతులు దారాదత్తం చేసిన భూములు ఇవన్నీ ఉండి స్టీల్ ప్లాంట్ కట్టించి ప్రజల కోసం కట్టుకున్నారని చెప్పి ఆ రోజు ఇంత త్యాగాలు చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత కుట్ర పని ఈ ప్రజలకి రోడ్డు పాలు చేయడానికి కానీ నిర్ణయించుకుంటున్నారు తప్ప కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడాలనే ఉద్దేశం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరికీ లేదు. ఇది ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి దీన్ని మాత్రం ఈ పని చేస్తున్నది వీళ్ళు ఖండించడం ఈ కూటమి ప్రభుత్వం మేము ఖండిస్తున్నాం. దీన్ని మాత్రం ఇది గవర్నమెంట్ దీంట్లోనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.